గట్టిగా హల్లెలూయా. చేతులు పూర్తిగా ఎత్తండి, చేతులు పూర్తిగా సంతోషంగా ఎత్తండి. ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, ఏది చెప్పినా, హల్లెలూయా చెప్పినా, స్తోత్రం చెప్పినా, పాట పాడినా బాగా అరామరా లేకుండా నిండు మనసుతో, ఏ మనసుతోనయ్యా? సంతోషంగా సంతోషంగా మనం చెప్పాలి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో మరి దేవునికి మొట్టమొదట మహిమ చెల్లిస్తూ కూడి ఉన్నటువంటి మీ అందరికీ, సహోదరి సహోదరులందరికీ నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ, మరి లైవ్లో ఎంతమంది వాక్యం వినుటకు సిద్ధపడుతున్నారో వాళ్ళకు కూడా, మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇంకా బయట వాళ్ళు దేవుని వాక్యాన్ని చూస్తున్నారు. దేవుని వాక్యం చూడటం వలన ఒక సహోదరి పరిచయం అయింది. ప్రార్థన చేస్తున్నాం. తన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు కనుక మనం ప్రారంభించిన యూట్యూబ్ పరిచర్య కూడా కొంతమందికి మేలుకరంగా దేవుడు చేస్తున్నందుకు యేసయ్యకు మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో మరి ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ యొక్క విలువైన, శ్రేష్టమైన, ఘనమైన సమయం చాలా విలువైనది. గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి శ్రేష్టమైన తన కృపను మనకిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రియ దేవుని పిల్లలారా. అట్లాగనే ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే ఎవరి కృప అమ్మా? ఎవరి కృప? దేవుని కృపే తప్ప మరొకటి కానే కాదు. దేవుని సన్నిధిలో ఇంతవరకు స్తుతి ఆరాధనలో, మరి స్తుతి ఆరాధనలో కూడా దేవుడు తోడై ఉండి, దేవుడు ఎంతో చక్కగా పాట పాడి దేవుని నామాన్ని మనం గణపరిచాం. యేసయ్యా నీ సన్నిధిలో ఉంటానని మనం ఏం పాడాం? పాట పాడాం. యేసయ్యా నేను నీ సన్నిధిలోనే ఉంటానయ్యా అని ప్రభుని మనసారా గణపరిచినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాగనే ఆరాధించిన ప్రతి ఒక్కళ్ళకి దేవుడు తన యొక్క విలువైన ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను దేవుడు కుమ్మరించాడు. దేవుడు మనల్ని బలపరిచాడు అని మనం నమ్ముతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఒక అంశాన్ని ప్రారంభించాం. గుర్తుందా? మనం గత 6 నెలల బట్టి ఒక అంశాన్ని మనం ప్రారంభించాం. అమ్మా, అంశం యుద్ధంలో ఉన్నాం. మనం ఎక్కడున్నాం? యుద్ధం మరిచిపోవద్దు. ఈ సంవత్సరం ముగించబడదు. యుద్ధం ఎవరితో యుద్ధం చేస్తున్నాం మనం? సాతాను ఒక్కదానితో యుద్ధం చేస్తున్నావా? ఇంకెవరితో చేయట్లేదా? దురాత్మల సమూహాలు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో మనము పోరాడుచున్నాము. ఇది మర్చిపోవద్దు. ఈ పోరాడేటప్పుడు మనం ఏవి ధరించాలో, ఒకటి సత్యమనే దట్టి. అమ్మా, సర్వాంగ కవచములోనే ఈ భాగాలన్నీ. ఇప్పుడు సర్వాంగ కవచములో అమ్మా సత్యమనే దట్టి, తర్వాత నీతి అనే చొక్కా. ఇప్పుడు నడువునకు దట్టి అయిపోయింది, చొక్కా అయిపోయింది. ఎక్కడికి వచ్చాం? పాదాల దగ్గరికి వచ్చాం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చదవండి ఆ మాట. ఎఫెసీ 6:15 14 అయిపోయింది. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. స్తోత్రం చెప్పండి.
గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఏమన్నాడంటే మీరు నిలవబడండి. ఏమన్నాడు? అందరూ అనండి, పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు నిలవబడు. వాళ్ళు పడతారమ్మా, ఏమన్నా అన్నారా, బెదిరిస్తున్నారా? పక్కలతో చెప్పు, నువ్వు నిలవబడు. రమణమ్మ నువ్వు చెప్పవా? అప్పమ్మతో చెప్పు, నువ్వు నిలవబడు. నువ్వు ఆమెతో చెప్పు. అమ్మా కుర్చీలో వాళ్ళు చెప్పుకోరా? అమ్మా చెప్పండి, నువ్వు నిలవబడు, నువ్వు నిలవబడు. కోడిరత్నం గారు నువ్వు ఎవరు చెప్పవా? చెప్పు. నాగూరమ్మతో చెప్పు గట్టిగా, అమ్మతో చెప్పు. నువ్వు నిలవబడు అను. ఏలు పెట్టి చూపించండి అమ్మా, నువ్వు నిలవబడు అను. స్పందించండి. అంటే స్పందించడం అంటే బాడీ యాక్టివ్నెస్ లో ఉండాలి. అంటే నువ్వు నిలవబడు. కుమారి చెప్పవా? మరియమ్మతో చెప్పవా? అనండి, నువ్వు నిలవబడు. ఎస్. ఏం చేయాలి మనం? ఏం చేయాలయ్యా? దేవుడు ఏమన్నాడంటే ఇవన్నీ ధరించుకోవటం కాదు ముఖ్యం. ధరించుకున్న తర్వాత నా వల్ల కాదని పారిపోతే, అదిగో దేవుడు ఆ భాగంలోకి వచ్చాము. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో నువ్వు దట్టి కట్టుకున్నావు, సొక్కా వేసుకున్నావు. ఇప్పుడు చెప్పుల దగ్గరికి వచ్చాం. మీ పాదములకు ఏమన్నాడు? ఏమన్నాడు? మీ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడి తొడుగుకొని నిలవబడండి. స్తోత్రం చెప్పండి. ఈ చెప్పులు మనం తొడుక్కోవాలంట. ఏ చెప్పులు తొడుక్కోవాలి? మనం వేసుకొస్తామే మందిరానికి, ఊరికి వేసకపోతామే, పొలానికి వేసకపోతామే, ఆ చెప్పులు కాదు. అది భౌతికమైన చెప్పులు. భౌతికమైన చెప్పులు, ఆత్మ సంబంధమైన చెప్పులు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో ఒక తండ్రి కుమారుడికి చెప్పులు దొరకమన్నాడు. తప్పిపోయిన కుమారుడికి ఎన్ని వస్తువులు తొడగమన్నాడు? ఎవరు చెప్తారు? బైబిల్ చదివిన వాళ్ళు. ఇక్కడ నుంచి నేను అధ్యాయం వచనం చెప్పదలుచుకోవాలా అంటే మీకు పరిజ్ఞానం అనేది రావాలి. నేను ఎప్పుడు వచనం చెప్పి అధ్యాయం చెప్పి చదువుతా ఉంటే ఎల్లకాలం పోయినా కూడా గుర్తుకు రాదు. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే, తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఎన్ని వస్తువులు తొడగమన్నాడు? ప్రశస్తమైన వస్త్రాలు ఒకటి, బంగారపు ఉంగరం, పాదములకు. కాబట్టి ఈ మూడు వస్తువుల్లో ఒక వస్తువు ఏందో తెలుసా? చెప్పులు. చెప్పులు తొడగమన్నాడు. అంటే చెప్పులు అంటే అర్థం ఏంటంటే, ఎందుకు తొడగమన్నాడంటే ఇక నుంచి నీకు నాకు సపరేట్ కాకూడదు. నీవు నేను సమాధానం కలిగి మనం ఉండాలి. సమాధానానికి సూచన ఏంటయ్యా అంటే చెప్పులు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ చెప్పులయ్యా అని మనం గమనిస్తే, ఏ చెప్పులంటే జాగ్రత్తగా చూడండి. ఈ బాడీ అంతా దేని మీద బరువు పడుతుంది? ఇప్పుడు ఈ అంతా కూడా, ఈ పాదాలంతా దేని మీద బరువు పడుతుంది? నేను పాదాలు కూడా అన్నా. పాదాలు కానీ బాడీ కానీ దేని మీద బరువు పడుతుంది? చెప్పుల మీద. ఇప్పుడు నువ్వు చెప్పులు వేసుకుంటావు, ప్రభావతి చెప్పులు వేసుకుంటావు, నీ భారం అంతా దేని మీద పడుతుంది? చెప్పులు టకా 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 నడుపుతా ఉంటావు. అంటే ఇప్పుడు ఈ 70 కేజీలు 50 కేజీలు బరువు అంతా ఎవరు మోస్తున్నారు? చెప్పులు మోస్తున్నాయి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. అంటే చెప్పులు అంటే అర్థం ఏంటంటే
సిద్ధ మనస్సు అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? చెప్పులు అంటే అర్థం ఏంటి? సిద్ధ మనస్సు. అందరూ అనండి ఈ మాట. ఇంకొక పదం ఉంది, స్థిరమైన మనస్సు. అందరూ అనండి. స్థిరమైన పునాది, స్థిరమైన మనస్సు, స్థిరమైన సిద్ధపాటు అని. చెప్పులు అంటే అర్థం ఏంటంటే ఇక నువ్వు నేను రెడీగా ఉన్నాను అని అర్థం అని నీవు చెప్పటం. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవుడికి సిద్ధపాటు చాలా అవసరం. అంటే ఒక స్థిరత్వం అవసరం, ఒక స్థిరత్వం అవసరం. ఇప్పుడు యుద్ధములో దిగావు, అవతల దయ్యం ఉంది, అవతల దురాత్మలు ఉన్నాయి. వాటిని చూసి మనసు మార్చుకునే అవకాశం ఉందా లేదా? ఉందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అవునా కాదా? ఓమో, వాడు ఇలాంటోడని అనుకోలేదు పాస్టర్ గారు, ఇలాంటోడు అనుకుంటే అసలు నేను యుద్ధంలోకి దిగేవాడిని కాదు, దిగిన తర్వాత నాకు అర్థమైంది అవతల వాడు గట్టోడని. ఓ అమ్మో, నా వల్ల కాదు, ఈ కవచాలన్నీ తీసాడ పడేసి పోయేవాళ్ళు లేరా? ఉన్నారా లేరా? ఉన్నారు. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? కుమారుడా, యుద్ధానికి దిగబోతున్నావు, నువ్వు ఖచ్చితంగా ఉంటావా? మనస్సు నిగ్రహించుకుంటావా? స్థిరంగా నువ్వు ఉంటావా? నువ్వు నిలబడతావా? నిలబడితేనే దిగు, లేకపోతే వద్దు. నిలబడతానంటే దిగు. అయ్యా నేను నిలబడతానయ్యా, నేను నిలబడతానయ్యా, అయ్యా తాడో పేడో తెలుసుకుంటానయ్యా, వాడో నేను తెలుసుకుంటానయ్యా అని దిగావు. దిగిన తర్వాత వాడు పెట్టే అరుపులు చూసి, సింహం పెట్టే అరుపులు చూసి ఏం చేయాలో తెలియక పారిపోయేవాళ్ళు లేరంటారా? ఉన్నారా లేరా? ఉన్నారా లేదా? చాలా మంది నేను చూశాను, రక్షణ తీసుకొని తొలగిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రక్షణ తీసుకొని తొలగిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చూసా. అమ్మా ప్రార్థనకు పోతే, అమ్మా నిన్నెవరు పారేరు. ఈ ఊళ్ళో ఒక ఆమెను అన్నారంట, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, నిన్ను మేము భార్యమన్నారంట. ఆ మాటకు ఆమె ఏం చేసింది అంటే యుద్ధములో దిగాలనే వచ్చింది. యుద్ధములో దిగిన తర్వాత బెదిరింపులు వచ్చింది. ఏమొచ్చింది? అయ్యా మీరు పారేసినా పారేయకపోయినా సంఘం ఉంది, దైవజనుడు ఉన్నాడు, అవసరమైతే ఎక్కడైనా చనిపోయిన తర్వాత ఎక్కడ వేసినా పర్వాలేదు, నాకు ఆయన ఉంటే చాలు. ఆ మాట గనక ఆమె చెప్పినట్టయితే, ఆమె గనక నిలబడ్డట్టయితే ఎంత బాగుండేదో. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఏమండి, మనం అనుకుంటాం తర్వాత ఎట్లాగ జరిగిద్దోనని మనం అనుకుంటాం. కానీ నువ్వు గనుక నీ బ్రతుకు దినాలన్నీ యథార్థంగా ఎవరి మాట కృంగిపోకుండా ఆరాధించగలిగి నిలబడగలిగితేనంట, ఆ అంతిమ యాత్ర సంగతి యేసయ్యే చూచుకొనుగాక. కొట్టు గట్టిగా చప్పట్లో. మనం ఏం చేస్తున్నాం? ఇంకా 20 ఏళ్ళు ఉండగానే ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఎక్కడ చేస్తారో ఇదే రోదనైపోయి ఎందుకు వచ్చాను కాదు. ఇక్కడ యుద్ధంలో అమ్మా సిద్ధ మనసు అంటే ఏంది? ఇక నువ్వు సిద్ధపడాలి. దేనికి సిద్ధపడాలి? మరణమా జీవమా, చావా బ్రతుక? బైబిల్లో ఒక స్త్రీ అన్నదంట, ఒక దేవుని బిడ్డ అన్నదంట, ఒక స్త్రీ, ఒక అబల అన్నదంట, ఇదిగో
మీరు 3 రోజులు ప్రార్థన చేయండి. మీరు 3 రోజులు ప్రార్థన చేయండి. నేను రాజుగారి గదిలోకి వెళతా. ఎవరమ్మావా? ఎస్తేరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను రాజుగారి గదిలోకి వెళతా. రాజుగారు కరుణిస్తే బ్రతుకుతా. రాజుగారు కోప్పడితే నేను మరణిస్తా. నేను మరణించినా ఇష్టమే. ఏమన్నది? ఆ వచనం బైబిల్లో ఎక్కడుందో ఎవరు చదువుతారు తీసి? ఎస్తేరులోనే ఉంది. ఎక్కడుంది చదవండి ఇప్పుడు. దేవుని సన్నిధిలో ఆ స్త్రీ అన్న మాటలు ఏంటో తెలుసా? ఆ రాణి గారు అన్న మాటలు పురుషులకు కూడా, మొర్దెకైకి కూడా ఆశ్చర్యం అనిపించింది. ఇదేందా, నా కుమార్తెలో ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా? ఇంత తెగింపు ఎక్కడి నుంచి వచ్చిందా? ఇంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందా? ఆ మాట చదవండి తీసి. బైబిల్ ఉన్నవారు, బైబిల్ చదివిన వాళ్ళు, ఎస్తేరు గ్రంథము చదివిన వాళ్ళు ఎక్కడుందో వచనం చదవండి. చదవమ్మా కృష్ణవేణి. అమ్మా, రాజు సేవకులు ఏలినవాడ చెప్పగా అది కాదు, నేను చెప్తా చూడండి. లేట్ అవుతుంది ఎట్లాగైతే. ఎస్తేరు గ్రంథం ఏంటి ఒకసారి? ఎస్తేరు గ్రంథం కాదు, అది కాదు, నేను చెప్తా. నేను తీసిందాక ఇబ్బంది లేదు. తీశారా? ఎస్తేరు గ్రంథంలో చూడండి. ఎస్తేరు గ్రంథం తీయండి ఒకసారి అందరూ. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16-17 వచనాలు. నీవు పోయి మరలా ఇట్లా నేను, నీవు పోయి షూషనునందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తెలను కూడా ఉపవాసముందురు. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తము ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించిన ఆ మాట అందరు పలకండి. అంటే నేను అవసరమైతే మరణించాలన్నా మరణిస్తా. అందరూ అనండి ఆ మాట. మరణించాలన్నా నోరు విప్పాలి. మరణించాలన్నా మరణిస్తా. న్యాయ వ్యతిరేకమైనైనా సరే, రాజుగారికి నచ్చినా నచ్చకపోయినా ఆయన గదిలోనికి నేను ఎందుకు చెప్పమంటారా? రాజు అనుమతి లేకుండా గదిలోనికి వస్తే తల తీసేస్తారు. కానీ నేను గదిలోనికి వెళ్ళటానికి 3 రోజులు ప్రార్థన చేయమన్నది. స్తోత్రం చెప్పండి. అంటే ఇవి చెప్పండి, దేనికి సిద్ధపడింది? అమ్మా వినాలి. ఈ దేనికి సిద్ధపడింది? బ్రతికితే దేవుడు కార్యం చేస్తాడు. నేను చనిపోయినా కూడా దేవుడి కార్యము ఏది ఏమైనా సరే నేను వెళ్ళాలి అని తీర్మానం తీసుకొని సిద్ధపడింది. కానీ ఆమె తీసుకున్న తీర్మానం, ఆమె సిద్ధపడిన విధానాన్ని ఎవరు చూశారు? పైనుంచి చెప్పాలి గట్టిగా. దేవుడు చూసి అన్నాడు, ఈ కుమార్తె ఈ వయసులో ఏమండి కనీసం అచ్చటా ముచ్చటా తీరిందా?
వినండి, అచ్చతా ముచ్చట అంటే ఏం తెలుసా? నూతనంగా పెళ్ళయింది, వాళ్ళు నూతనంగా పెళ్ళయింది. ఎస్తేరు అనుకుందా, అమ్మో నేను పెళ్ళయింది, ఒకవేళ రాజుగారి కోపం చంపేస్తాడేమో, మరి నాకు పిల్లలేంది, నాకు మంచి అయింది, శబరైంది, దొరక్క రాజుగారి భార్య స్థానం దొరికింది, ఇంకా నేను పెత్తనం చేయాలి జనం మీద, ఇంకా బోలెడంత వయసు ఉందని అనుకుందా? నా ప్రజల కోసం. స్తోత్రం చెప్పండి గట్టిగా. తన కోసమా? చెప్పండి, తన ప్రజల కోసమా? తన ప్రజల కోసం, దేవుని జనాంగం కోసం. నేను మరణించినా మరణిస్తా, మీరు ప్రార్థన చేయండి, మీరు దేవుని దగ్గర మొరపెట్టండి, కన్నీరు కార్చండి, మేము మా పనికత్తెలు కూడా అన్నం తినకుండా మేము ఉంటాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. ఏమండి, ఏమేమన్నదో తెలుసా? మీరు అన్నం తినకుండా ప్రార్థన చేయండి, మేము మా పనికత్తెలు అన్నం తినకుండా. కొంతమంది విశ్వాసుల మాట ఏంటో తెలుసా? పాస్టర్ గారు మీరు అన్నం తినొద్దు, కానీ మేము మాత్రం, మీరు అన్నం తినొద్దు, మీరు నిద్రపోవద్దు, మీరు ప్రార్థన చేయండి, మేము మాత్రం మా పని మేము చేసుకోవాలి, మేము ఉపవాసం ఉండటం కుదరనే, ఆ ఉపవాసం ఏదో మీరే. అమ్మా లేరా అలాంటి వాళ్ళు? ఉన్నారా లేదా? పాస్టర్ గారు మీరు ప్రార్థన భారంగా చేయండి. అక్క ప్రార్థన భారంగా చేయి. ఎడ చేస్తావో నాకు తెలియదు. పాస్టర్ గారు నువ్వు ఎడ చేస్తావో తెలియదు. ఈ ఉద్యోగం నాకు రావాలి, ఈ బిడ్డకు వివాహం కావాలి, కానీ జరగాలి, మంచిదే, మంచి ఆలోచనే. పాస్టర్ గారి మీద భారం పెట్టావు, అక్కగారి మీద పెట్టావు, సంఘం మీద పెట్టావు, మరి నీ మీద పెట్టుకోవా? అమ్మా మనకే ఈ మాట, మన మీద భారం పెట్టవా? ఏసన్న గారితో ఒక అన్నదంట, ఏసన్న గారు మా అల్లుడు నా బిడ్డను వదిలేశాడు, ప్రార్థన చెయ్యయ్యా, ప్రార్థన చెయ్యయ్యా అంటే, అమ్మా నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి మరి నేను కూడా నీ అల్లుడు నీ బిడ్డను తీసుకుపోవాలని నేను ప్రార్థన చేస్తా, నాతో పాటు నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యమ్మా, మందిరానికి రామ్మా, ఇద్దరు అన్నం తినకుండా నాకు విలువైన భోజనం ఉన్నా పక్కన పెడతా నీ కోసం అమ్మా, ఇద్దరు ఉన్నావంటే అయ్యా నేను ఇంట్లో ఉంటా, నువ్వు మందిరంలో ఉండమన్నది. సరే పాస్టర్ గారు ఇంట్లో ఉన్నా ఉండమ్మా అనంట, ఈయనేం చేస్తుండో అసలు మంచినీళ్ళు దాక్కుండా యేసయ్య పాదాలు పట్టుకొని ఒకటే ప్రార్థన చేస్తుందంట. ఫస్ట్ వారం వచ్చిందంట ప్రార్థనకి, రెండో వారం వచ్చిందంట ప్రార్థనకి, మూడో వారం రాలేదంట. మూడో వారం రాలేదు. అయ్యగారు మూడో వారం అయిన తర్వాత ఏందా కోటమ్మ రాలేదని ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళగానే అల్లుడేమో మంచం మీద కూర్చున్నాడు, కూతురేమో మంచం మీద కూర్చుంది, అత్తేమో నాటుకోడి కోసి గారెలు వండి అల్లుడా ఇంకొక గారె తిను, అల్లుడా ఇంకొక గారె తినని వీళ్ళు నాటుకోడి పులుసేసుకొని గారెలు. అమ్మా యేసన్న గారు నీ గురించే చెప్పుకుంటున్నా, ఆయన గురించి చెప్పుకుంటున్నావా? నీ గురించే చెప్పుకుంటున్నావండి. అమ్మా నేనేమో ఇక్కడ మందిరంలో మచ్చిలు దాక్కుండా ఉంటున్నా, మీరేమో నాటుకోడి గారెలు తింటున్నారా? ఇదేమన్నా న్యాయమా? పాస్టర్ గారు 2 వారాలు ఉన్నానండి, 2 వారాలు ఉన్న తర్వాత అల్లుడు వచ్చాడని 3వ వారం నేను ఉండలేదండి. అల్లుడు వచ్చినా 3వ వారం ఉండాలా లేదా? దేవుడు అనుకున్న ప్రకారంగా ఉండాలా లేదా? దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన అంటాడు విశ్వాసులు, అమ్మా విశ్వాసులు చూడండి భారం పెట్టారు, ఆ భారాన్ని ఎవరు పంచుకోవాలి? విశ్వాసులు కూడా పంచుకోవాలి. కానీ ఎస్తేరమ్మ ఏం చేసిందో చెప్పండి. అమ్మ ఎస్తేరమ్మ ఏం చేసిందమ్మా? యూదులతో పాటు తాను కూడా ఏం చేసింది? అయ్యా
తాను కూడా ఏం చేసింది? ఉపవాసం ఉంది. పనికత్తెను కూడా అన్నం తినకుండా ప్రార్థన చేసింది. ఇదిగో సిద్ధపడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నశించినా నశించిపోతాను గాని నేను లోపలికి వెళ్లకుండా ఉండను అని తీర్మానం తీసుకుంది. గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎఫెసీ పత్రికలో ఏమన్నాడో తెలుసా? అమ్మా, మనం యుద్ధంలో నిలబడ్డాం, యుద్ధంలో ఉన్నాం. దయచేసి మీరు నిలవబడి ఉండండి. నిలవబడితే దేవుడు తన పని తాను చేస్తాడు. మీరు నిలవబడకపోతే దేవుడు ఏ పని కూడా చేయడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, ఇది భయంకరమైనటువంటి సమస్య. ఏ సమస్య అమ్మా? భయంకరమైన. చూడండి, ఒక యవన స్త్రీ తన జీవితాన్ని పణంగా పెట్టి, తన యొక్క యవన ప్రాయాన్ని పణంగా పెట్టి, నేను నా ప్రజల కోసం ఉండాలి, మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు వాళ్ళు కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. వాళ్ళు కన్నీరు కార్చి గోనెపట్ట కట్టుకొని 3 దినాలు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అమ్మా, ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగింది? ఎస్తేరమ్మ గారి జీవితంలో ఏం జరిగిందమ్మా? అమ్మా, లోపలికి వెళ్ళగానే రాజుగారి ఇంట్లోకి వెళ్ళగానే చూడండి, దండం ఎటు మళ్ళింది? రాజదండం ఎటు మళ్ళింది? రాణి గారి వైపుకు మళ్ళింది. స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎటు మళ్ళిందమ్మా? ఎటు మళ్ళింది? ఎప్పుడైతే అటు మళ్ళిందో రాణి గారి ప్రాణం ఏమైంది? అమ్మయ్యా, నిజంగా దేవుడు ఈ రాజుగారికి మంచి మనసు ఇచ్చాడు. ఏ కోప్పడి ఈ రాణి గారి శిరస్సును తీమంటాడేమో అనుకున్నాను. తండ్రి, 3 రోజులు ప్రార్థన ఆలకించావయ్యా, యూదుల ప్రార్థన ఆలకించావయ్యా, వాళ్ళ ప్రార్థన ఆలకించావయ్యా అని. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఈ విషయాన్ని మీ ముందు ఉంచానంటే, మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే చూడండి, బెదిరింపులు రావచ్చు. ఏమి రావచ్చు? బెదిరింపులు రావచ్చు, సమస్యలు రావచ్చు, శోధన రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు. వచ్చినా తండ్రి, ఏ మాట అయితే నేను తీర్మానం తీసుకున్నాను, నేను నిలబడతానయ్యా, నిలబెట్టయ్యా, నేను ఉండాలయ్యా. అమ్మా, ఎంత కష్టం ఉంటాయి కదా, ఎంత కష్టం వచ్చినా నేను ఉంటానయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. గమనించండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? నీవు సిద్ధపడినట్లయితే, నువ్వు గనుక దేవుని కొరకు సిద్ధపడినట్లయితే, దేవుని పని కొరకు సిద్ధపడినట్లయితే దేవుడంట నిన్ను ఘనమైన పాత్రగా వాడుకుంటాడు. ఈ మాటకు స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాట ఎక్కడుందో తెలుసా? తీయండి, 2వ తిమోతికి రాసిన పత్రికలో చూడండి, అక్కడ ఒక చిన్న మాట నేను ఉదయకాలం చదివాను. తిమోతికి వ్రాసినటువంటి పత్రిక తీయండి. తిమోతికి వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో చూడండి. 2వ అధ్యాయం తీశారా? 2వ తిమోతి తీశారా? అందరూ చూడండి. 2వ తిమోతి 2వ అధ్యాయము తీశారు. 2వ అధ్యాయము 21 చదవండి. 21 గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 20:21 గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగించబడును. ఎవరైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని ఎడల వారు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై
ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రై ఉండును. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు? గొప్ప ఘనత నిమిత్తమైన పాత్రై ఉంటుంది. ఎప్పుడు ఆ పాత్ర ఘనతగా ఎంతబడుతుందో తెలుసా? ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడతావు. ప్రతి కార్యానికి సిద్ధపరచబడతావు. ప్రతి కార్యానికి నువ్వు సిద్ధపరచబడతావు. ప్రతి సేవకు నువ్వు సిద్ధపరచబడతావు. నువ్వు సిద్ధపడితే, ఓ పాత్ర, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకొనుకుంటే, నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటే, నిన్ను నీవు దేవుని చేతిలో పెడితే, దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెడతాడా? వాడుకుంటాడా? అమ్మా, వాడుకుంటాడు అన్న వాళ్ళు ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఎస్తేరమ్మ గారు ఏమన్నదో తెలుసా? అయ్యా, నన్ను వాడుకో, నీ పాత్రగా ఈ సమయంలో నేను వాడబడాలి. స్తోత్రం చెప్పండి. ఏమన్నది ఎస్తేరమ్మ గారు? నీ పాత్రగా ఇప్పుడు నేను వాడబడాలి. నేను సిద్ధపడుతున్నా. సత్కార్యం జరగటానికి, మంచి కార్యం జరగటానికి నన్ను సిద్ధపరచు, నన్ను సిద్ధపరచు. ఈ కార్యాన్ని జరగటంలో మరణించిన నాకు ఇష్టమే. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు ఎస్తేరమ్మ వలె సమస్య మనకు రావచ్చు. అమ్మా, కొన్ని సమస్యలు రావచ్చు. బంధువుల నుంచి సమస్యలు రావచ్చు, గ్రామములో సమస్యలు రావచ్చు, సమాజంలో సమస్యలు రావచ్చు. ఎక్కడైనా సమస్య నీకు రావచ్చు. భయంకరమైన కఠినమైన పరీక్ష నీకు రావచ్చు. పరీక్ష నీకు రావచ్చు. ఆ సమయంలో పారిపోదామా? పారిపోదాం అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. పారిపోదాం అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పలేరు. ఎందుకని? మనం నిలబడతాం. ఎందుకు వచ్చాం ప్రార్థనకి? బెదిరింపులు వచ్చినాయి, బెదిరింపులు వచ్చినాయి. సాతాను బెదిరిస్తున్నాడు, సాతాను బెదిరిస్తున్నాడు. సాతానా, ఓ, నువ్వు నన్ను ఎంత బెదిరించినా, నువ్వు నన్ను ఎంత బెదిరించినా, ఎన్ని బలహీనతలు పెట్టినా, నా శరీరం నువ్వు మొత్తినా, నా అవయవాలు నువ్వు మొత్తినా, నా ఇంటిని నువ్వు మొత్తినా, నా ఆస్తిని నువ్వు మొత్తినా, నన్ను ఏం చేయలేవు. బెదిరింపులు వచ్చినాయి, భార్య ద్వారా బెదిరింపు వచ్చింది, నన్ను ఏం చేయలేవు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పు. ఏమండి, ఈ రాణిని కూడా అన్నారంట. ఏమన్నారో తెలుసా? అమ్మా, ముక్కు పచ్చలారని వయసులో వాళ్ళు ఎవరో కోసం నువ్వు బలిగా అవటం ఏందమ్మా? అసలు వాళ్ళు ఎవరు? ఈ అక్కడో ఉన్న 127 సంస్థానాల రాష్ట్రాల్లో ఉన్న ప్రజలమ్మా, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ సమస్య చూసుకుంటారమ్మా. నువ్వెందుకమ్మా నీ ముక్కు పచ్చలారని జీవితాన్ని బలవుతావు? ఈ చిన్న వయసులో ఈ తీర్మానం నీకు అవసరమా? చిన్న వయసులో తీర్మానం తీసుకుంది. స్తోత్రం చెప్పండి. ఏ వయసులో తీర్మానం అండి? ముసలితనంలో తీర్మానం తీసుకుంటే గొప్పతనమా? బాధ్యతలన్నీ తీరిన తర్వాత తీసుకుంటే గొప్పతనమా? లేదు, బాధ్యతలు తీరకుండా లేత వయసులో తీర్మానం కలిగి జీవించడం గొప్పతనమా? ఏది గొప్పతనమో చెప్పండి. ఏది గొప్పతనమా? మా కుర్చీలో వాళ్ళు ఏది గొప్పతనమయ్యా? బాధ్యత తీరిన తర్వాత ఎవరేం తీసుకుంటారు ముసలి ప్రాయంలో? కానీ చిన్న వయసులో ఎస్తేరమ్మ తీర్మానం తీసుకుంది.
నేను దేవుని కొరకు జీవించాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఊపిరాగే వరకు నీతోనే. మనం ఏమని పాట పాడాం? ఊపిరాగే వరకు జీవిస్తా, నీలో నడిపినా నీ వెంటే నడిసొస్తా. ఈ కర్త నీవే నా గమ్యము, చూట నాకెంతో ఇష్టము. స్తోత్రం చెప్పండి. ఏందమ్మా, ఏమని పాడబడాం? మనం ఏమని పాడాం? అయ్యా ఊపిరాగే వరకు. ఎప్పటి వరకు? ఊపిరాగే వరకు నీతోనే. పాట వరకే పరిమితమా? పాట వరకే పరిమితమా? పాడటమే పరిమితమా? ఏ దారిలో నడిపినా నేను నీ వెంటే వస్తానయ్యా, నువ్వు చెప్పినట్టే వింటానయ్యా. పాటే పరిమితమా? కాదు. మనం సిద్ధపడ్డాం. బైబిల్ ఎప్పుడైతే పట్టుకున్నామో, బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నామో, ఎన్ని బెదిరింపులు వచ్చినా నాన్నగారు అన్నారు, మా నాన్నగారు, పాత మందిరం, కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు. పాత మందిరం, నీకు ఆస్తి కావాలా దేవుని కావాలా? దేవుని వైపు చూస్తే ఆస్తి పోయింది, ఆస్తి వైపు చూస్తే అమ్మమ్మ ఒకటే అన్నది, ఆయన వైపు ఇది మీకు పరీక్ష, ఇది మీకు పరీక్ష వచ్చింది. ఆయన వైపు ఆయన వైపు చూ నాన్న అనేవాడు మా నాన్న. ఆ ముసలోళ్ళతో నీకెందుకు? ఆ మందిరంలో గుణ 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 నీవేమన్నా వయసుడివి, ఇంకా పెళ్లి కాల, ఆ ముసలోళ్ళ మధ్యలో కూర్చొని అనేవాడు. నేనన్నా అదే బజార్లో కూర్చొని సిగరెట్లు తాగితే, బజార్లో కూర్చుంటా సిగరెట్ తాగుతా, మందు తాగుతా, ఫలానా అబ్దుల్లా వాళ్ళ బిడ్డ ఎట్లాగా చేస్తున్నాడంటే అది ఎట్లాగా ఉంటుంది? అదే ఆనందం కదమ్మా. ఇవాళ అదే ఆనందం. నేను వృద్ధుల మధ్యలో కూర్చొని వాళ్ళకి కాస్త వాక్యం చెప్పి నేను కూడా నేర్చుకుంటున్నా. అందులో ఒక వ్యక్తి అన్నాడు, అబ్దుల్లా నీ బిడ్డ ప్రహ్లాదుడయ్యాడు అన్నాడు. అర్థమైందా మీకు? కొంతమందికి అర్థం కాదులే, కొంతమందికి అర్థమైంది. ప్రహ్లాదుడయ్యాడు అన్నాడు. ప్రహ్లాదుడు అంటే తెలుసా? రావణాసుడి కొడుకు, హిరణ్యకశిపుడి కొడుకు. అయ్యా తర్వాత బ్రహ్మంగారి దగ్గర సిద్ధయ్య అయిపోయాడు అన్నాడు. ఆ రెండు మాటలకు వచ్చి నా చుట్టూ ఉన్న 20 మందిలో ఎవరన్నారో కానీ ఆ రెండు మాటలు ఎన్ని సంవత్సరాలు పోయినా కూడా ఇప్పటికీ నాకు మనసులో మెదులుతున్నాయి. స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు ఒక తీర్మానంలో నిలబడమన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడు 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 నిలబడు. ఎందుకో తెలుసా? నాగటి మీద చెయ్యి పెట్టిన ప్రతి వాడు నాగటి మీద చెయ్యి పెట్టకుండానే ఉండాలి. పొలం రాకముందే ఉండాలి, ఎద్దులు కట్టక ముందే ఉండాలి, అరక కట్టక ముందే. అంతేగాని అరక గట్టి ఇక నువ్వు సిద్ధపడి పంచంతా ఎగదోసి ఇక్కడ గట్టి ఈ నాగట మీద పెట్టి పొలం, వామ్మో ఇంత పొలం నేను దున్నాలా అని వదిలేస్తే నీకంటే పనికిరమాని వాడు ఎవడో
స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం నాగటి మీద చెయ్యి పెట్టాం. ఎక్కడ పెట్టాం? మనం అది ఎంత భారమైనా, అది ఎంత పొలమైనా, అది ఎంత కఠినమైన పని అయినా ఇప్పుడు ఏం చేయాలి? మనం చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎస్తేరమ్మ గారు నిలబడిపోయింది. మరణించినా మరణిస్తా, నేను నిలబడాలి. దేవుడు ఏమన్నారో తెలుసా? ఆ పాత్ర గనక సిద్ధపడితేనంట, సిద్ధపడిన పాత్రనంట దేవుడు గుర్తించి దాన్ని ఘనతగా వాడుకుంటాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎస్తేరమ్మ పాత్ర కాదా? నిలబడింది గనక దేవుడు ఏం చేశాడు చెప్పండి? రాజుగారికి మనస్సు కలిగింది. ఆ శాసనాన్ని దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు? కొట్టేశాడు. యూదుల్లో ఏం కలిగింది? ఆనందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే, పరమానందమే. చప్పట్లు కొట్టరా సంతోషంగా. అందరూ దేవుని సన్నిధిలో ఉన్నాం మనం అందరం. స్తోత్రం. ఆదరించిన అక్షయుడా, పాడు కొట్టు గట్టిగా, డ్రమ్ము చప్పట్లో. స్తోత్రం. నిలిచిన అక్షయుడా, నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందు సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందు సిద్ధము చేశావు. నీతో నివాసము చేసిన చిరకాలము. పడాలి. నీతో నివాసము చేసిన చిరకాలము. ఆనందమే, ఆనందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. అమ్మా, ఆమె తీసుకున్న తీర్మానం సిద్ధపడినందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏమండి, మరణానికి గురి చేశాడా? మరణానికి గురి చేశాడు. ఏం చేశాడమ్మా? గొప్ప కార్యాలు చేశాడు. రాజు మనసు మార్చాడు. శాసనాన్ని రద్దు చేశాడు. సూసను కోటలో, ఏ కోటలో? సూసను కోటలో యూదులందరూ ఆర్తనాదాలు చేశారు. చప్పట్లతో, తాళాలతో మన హోలీ ఎట్లాగే చేసుకుంటారో యూదులందరూ కలిసి చేశారు. అంతేకాకుండా ఎంత సంతోషం చేశారు. అంతేకాకుండా ఆ యూదుల్లో నుంచే ఒక వ్యక్తిని ప్రధానిగా ఆ దేశానికి నియమించారు. స్తోత్రం చెప్పండి. ఎవరాయన? అసలు పరిపాలనే, అసలు చూడండి అమ్మా, విచిత్రం. పరిపాలనే దేవుని బిడ్డకి ఇచ్చాడు. అంతమంది ఉండగా ప్రధానమంత్రి కావటం అంటే సామాన్యమా? ఆ దేశానికి చూడండి ఎంత మలుపు తిప్పాడో. కథని మనకు ఒక పాట కూడా ఉంది. స్థిరపరుచువాడవు, బలపరుచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టేవాడవు. ఇంకా ఏదైనా
ఇప్పుడు కథ అంతా ఏమైంది? అమ్మా అందరు నాకెళ్ళి చూడండి, కథ అంతా ఏమైంది? వాళ్ళేమో యూదుల్ని శాసనం ఎప్పుడు అమలైద్దా చంపుదామని ఇళ్లలో కత్తులు దాచిపెట్టుకున్నారు, గుణపాలు దాచిపెట్టుకున్నారు, బడిసెలు దాచిపెట్టుకున్నారు యూదుల్ని చంపుదామని. కానీ కథ ఏమైందో చెప్పండి. కథ ఏమైందమ్మా? ఏ ఆయుధాలైతే యూదుల్ని చంపటానికి ఇళ్లల్లో రెడీగా బాంబులు పెట్టుకొని ఉండారో అదే ఆయుధాలతో యూదులు వాళ్ళను చంపారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ మాటకి ఎట్లాగే చెప్పాలి? హల్లెలూయా. అసలు ఎట్లాగే చెప్పాలి? స్పందన ఏది? బాడీ, శరీరం స్పందన ఏది నేననేది? స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఎదుటివాడిని సంపమని కాదు నేను చెప్తుంది. దేవుడు కథ ఏం చేశాడు? కథ మార్చాడు. ప్రియమైన దేవుడు ఎప్పుడు మార్చాడు? సిద్ధపడింది ఎస్తేరమ్మ గారు. ఈరోజు అమ్మ మన జీవితాల్లో, మనందరి జీవితాల్లో కొన్నిసార్లు సమస్య రావచ్చు, బెదిరింపులు రావచ్చు. అయినా ప్రభువా నేను నిలబెట్టయ్యా, సిద్ధపడాలి. సర్వాంగ కవచాన్ని ధరింపజేశావు. తాడైనా పేడైనా సాతానుతో యుద్ధం చేస్తా. సాతానుతో యుద్ధం చేయకుండా పారిపోయావు అనుకో, వాడు నిన్ను చూసి ఏమంటాడు? పిరికివాడా, ఓరే పిరికివాడా. కానీ దేవుని రాజ్యానికి ప్రవేశించలేని వాళ్ళు లిస్టులో మొదటి వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. ఎక్కడుంది ఆ మాట? ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఉంది. మొట్టమొదట దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశించరో తెలుసా? అయ్యా పిరికివారంటే, ఓ అమ్మో యుద్ధాన్ని చూసి నా వల్ల కాదు, ఈ ప్రార్థన చూసి నా వల్ల కాదు, సమాధి కార్యక్రమానికి రావటానికి నా వల్ల కాదు. సమాధి కార్యక్రమానికి భయపడే ప్రతి ఒక్కళ్ళు పరలోక రాజ్యం చేరరు. ఇది నా మాట, బైబిల్ మాట. శుభకార్యానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దేవుని రాజ్యంలో పూర్తి చేయండి. మీ ఇష్టం ఏం పెడతారో, నేను వదిలేశా. సమాధి కార్యక్రమం అంటే భయపడే వాళ్ళు, శవాన్ని చూసి భయపడే వాళ్ళు యేసయ్య రాజ్యానికి, మాస్టర్ గారు అన్నీ చేస్తున్నా ఆ ఒక్క విషయం నన్ను వదిలిపెట్టరాదా? నేను వదిలిపెడతా. జాగ్రత్తగా వినండి ఈ పదం, నేను వదిలిపెడతా. నేను వదిలిపెడతా మిమ్మల్ని. పానీలే సహోదరి భయపడుతుందని నేను వదిలిపెడతా. ఆయన వదిలిపెట్టడే. స్తోత్రం చెప్పు. ఇంత పిరికివాడివి నా సేవ ఏం చేస్తావు? ఇంత పిరికివాడివి నా పాట ఏం పాడతావు? ఇంత పిరికివాడివి నా సువార్త ఏం చెబుతావు? నా బిడ్డంటే ఎట్లాగుండాలి? అవసరమైతే శవం మీద పడి స్తోత్రం చెప్పు గట్టిగా. యేసయ్య పిల్లలు ధైర్యవంతులుగా ఉందురుగాక, ధైర్యవంతులుగా ఉందురుగాక, ధైర్యముగా బ్రతుకుదురుగాక. నీతిమంతుడు. పూర్తి చేయండి. ఇప్పుడు చెప్పటానికి చెబుతున్నారు, ఇప్పుడు చెప్పటానికి చెబుతున్నారు కదమ్మా. సమాధి కార్యక్రమం అనగానే పాస్టర్ గారు ఆమె లేచి సాయంత్రానికి నా ఇంటికి వచ్చిద్దేమో, మళ్ళీ నేను వచ్చి ఆమె దగ్గరికి. ఇప్పుడు రాదు, నీ ఇంటికి రాదు. నీ ఇంటికి వచ్చేది యేసయ్య. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, తీర్మానం తీసుకుంది ఏంటో తెలుసా? నశించిన ఆ తీర్మానం గనక మన నిజ జీవితంలో ఉంటే నీ శేష జీవితాన్ని దేవుడు గొప్పగా మార్చునుగాక, గొప్పగా దీవించునుగాక, గొప్పగా నడిపించునుగాక. ఇప్పుడు చెప్పండి, ఏ చెప్పులు తొడుక్కోవాలి మనం? ఏ చెప్పులు తొడుక్కోవాలి? సిద్ధ మనసనే చెప్పులు, సిద్ధపాటనే చెప్పులు, స్థిర మనసనే చెప్పులు తొడుక్కొని మనము 2026లో దేవుని సన్నిధిలో నిలబడదాం, యుద్ధంలో నిలబడదాం. దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ఒకవేళ ఈ స్థిరమైన మనసు లేకపోతే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎందుకు నా మనసు భయపడుతుంది?
ఎందుకు నా హృదయం భయపడుతుంది, ఎందుకు నా హృదయం భయపడుతుంది, ఎందుకు నా మనసు చెలిస్తుంది, ఈ ఈ ఈ కార్యక్రమానికి నేను ఎందుకు వెళ్ళలేను, ఈ ఎందుకు నేను వెళ్ళలేకపోతున్నాను, నా మనసు ఎందుకు భయపడుతుందో నన్ను క్షమించి నన్ను ధైర్యపరుచును నిలబెట్టయ్యా అని మనం ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడిగి ధైర్యాన్ని పొందుకొని ముందుకెళదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.